నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్గా ఫేమస్ అయినటువంటి చంద్రహాస్ మరోసారి బగ్గుమన్నాడు. ఇన్నాళ్ళు తన పైన వచ్చినటువంటి ట్రోల్స్ను లైట్గా తీసుకున్నటువంటి ఈ హీరో ఈసారి మాత్రం గీత దాటారంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తన సినిమాలోని పాటను కించపరిచేలా వీడియోలు చేసిన వారికి 24 గంటల డెడ్ లైన్ కూడా విధించారు. తమకు క్షమాపణ చెప్పి ఆ వీడియోను డిలీట్ చేయకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు చంద్రహాస్కు అంత కోపం తెప్పించినటువంటి ఆ పాట ఏంటి? ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన విభిన్నమైనటువంటి మేనరిజమ్స్, అదేవిధంగా డైలాగ్స్తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. రామ్నగర్ బన్నీ సినిమాతో పరిచయమైనటువంటి చంద్రహాస్ తన పైన వచ్చేటువంటి ట్రోల్స్ని కూడా ఎంజాయ్ చేస్తానని గతంలో చెప్పుకొచ్చారు. కానీ తాజాగా జరిగినటువంటి ఒక ఘటన చంద్రహాస్కు కోపం తెప్పించింది. తన కొత్త సినిమాలోని ఒక పాటను తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలాగా కొందరు కంటెంట్ను క్రియేటర్లు పూర్తి స్థాయిలో అసభ్యకరంగా ఎడిట్ చేశారని చంద్రహాస్ ఆరోపిస్తున్నాడు. దీనిపైన స్పందిస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. నన్ను విమర్శించండి, పర్లేదు, కానీ హద్దు మీరితే ఊరుకోను. 24 గంటల్లో ఆ వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్పాలని అల్టిమేటం కూడా జారీ చేశాడు. చంద్రహాస్ నటించినటువంటి లేటెస్ట్ సినిమాలోని ఒక మాస్ సాంగ్ను తీసుకొని కొందరు మీమర్స్ దాన్ని ఫన్నీగా అర్థం మారుస్తూ ఎడిట్ చేసేశారు. ఇది కేవలం కామెడీగానే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, కుటుంబ సభ్యులను బాధ పెట్టేలా ఉందని చంద్రహాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ట్రోల్స్ను సపోర్ట్ చేస్తాను, కానీ ఇది క్రియేటివిటీ కాదు, క్యారెక్టర్ను పూర్తి స్థాయిలో కించపరచడం అని ఆయన మండిపడ్డాడు. ఎవరైతే ఆ వీడియోను చేశారో వారికి ఇదే నా లాస్ట్ వార్నింగ్. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ లోపు ఆ వీడియోను తీసేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు. లేదంటే సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, పరువు నష్టం దావా వేస్తానని, మా నాన్న కూడా దీనిపైన సీరియస్గా ఉన్నారని ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో జరిగినటువంటి కొత్త మూవీ ప్రమోషన్లో చంద్రహాస్ పాడినటువంటి పాటపై తాజాగా జేడి చక్రవర్తి స్పందించారు. చంద్రహాస్ పాడుతున్నప్పుడు తాను కూడా షాక్లో ఉన్నానని, అసలు అతడు ఏం పాడుతున్నారో తనకి అర్థం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆ పాటను తాను ఎంజాయ్ చేసినట్లుగా వీడియోను ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారని కూడా ఆయన తెలిపారు. అంటే చంద్రహాస్ పాడుతుంటే జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకొని షాక్ అయ్యాం. అప్పుడే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామనుకున్నాం. కానీ పూజా హెడీ పక్కనే తీసుకుని వెళ్ళి అలా చేయవద్దని చెప్పింది. నేను వెళ్ళిపోతే సినిమా పైన నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది, కానీ చంద్రహాస్ అలా చేయడాన్ని నేను సమర్థించను. చెత్త ప్రమోషన్లతో సినిమాను ఆడతాయనుకుంటే అది వాళ్ళ భ్రమే అంటూ ఓ వీడియోను నెట్టింట్లో రిలీజ్ చేశారు.